హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. 3 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్గా అక్టోబర్ 31న వద్దాం అనుకొని బాహుబలి ది ఎపిక్ దెబ్బకు కేవలం సాయంత్రం ప్రీమియర్స్కి పరిమితమై ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రెగ్యులర్ షోతో గ్రాండ్గా విడుదలవుతున్న మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర చిత్రం రివ్యూ ఏంటో చూసేద్దాం. ఎంతో మంది కొత్త దర్శకులను వెండి తెరకు ప్రేక్షకులకు పరిచయం చేసిన మాస్ మహారాజా రవితేజ మరోసారి ఒక కొత్త డైరెక్టర్ భాను భోగవరపుకు ఈ మాస్ జాతరతో మంచి అవకాశం ఇచ్చారు. భాను డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైం అయినా కూడా రైటర్గా చాలా మంచి చిత్రాలకు ఇది వరకు పనిచేశాడు. అయితే ఈ చిత్రం ఎలా తీశాడు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. మాస్ జాతర సినిమా అనేది వింటేజ్ రవితేజ ఎనర్జీని, కామెడీ టైమింగ్ ను మరియు యాక్షన్ సన్నివేశాలను ఆయన ఇంటెన్సిటీ చూపించడానికి తీసిన పర్ఫెక్ట్ బోనాంజా సినిమా. అందులో ఏ డౌట్ లేదు. కథ విషయానికి వస్తే హీరోకి తల్లిదండ్రులు ఉండకపోవడం వల్ల కేర్ టేకర్ గా తాతయ్య ఉంటాడు. డ్యూటీలో ఉండి తన కొడుకు చనిపోయాడు కాబట్టి రెగ్యులర్ పోలీస్ వద్ద రైల్వే పోలీస్ అవ్వమని తాత రాజేంద్ర ప్రసాద్ హీరోని కన్విన్స్ చేస్తాడు. కేవలం తన కోరిక కోసం కావచ్చు, వేరే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కోసం కావచ్చు, హీరో కన్విన్స్ అయ్యి రైల్వే పోలీస్ గా జాయిన్ అవుతాడు. ఇదిలా ఉండగా ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరికి వెళ్ళిన దగ్గర విలన్ నవీన్ చంద్ర అక్కడ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి గంజాయి పండిస్తూ దాన్ని వేరే ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే వీరిద్దరు ఎలా ఎదురుపడ్డారు, దానిని హీరో ఎలా ఎదుర్కొని ఆపగలిగాడు అనేది స్టోరీ. ఇది చాలా రొటీన్ స్టోరీ లాగే ఉంటుంది. ఇన్ఫాక్ట్ డైరెక్షన్ లో కూడా భాను రొటీన్ గానే తీసినట్టు అనిపిస్తుంది. సీన్లు ఇది వరకు ఎక్కడో చూసాం కదా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కొత్తదనం మిస్ అవ్వడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేవు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రొటీన్గా ఉంటుంది. అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది. రవితేజ పాత సినిమాల్లో నుంచి డైలాగ్లో అవి వాడి కొంచెం నవ్వు తెప్పించినా కూడా అది ఫోర్స్ఫుల్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్లో హై ఇచ్చే ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి కూడా, చివరి వరకు వచ్చేసరికి మన పేషెన్స్ లెవెల్స్ టెస్ట్ చేసినట్టే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ పరంగా మాస్ మహారాజా రవితేజ మరోసారి చితక్కొట్టేశారు. ఆ ఎనర్జీ, ఇంటెన్సిటీ ఏ మాత్రం తగ్గలేదు. శ్రీలీల క్యారెక్టర్ అంత గొప్పగా ఏం లేదు. తాతగా రాజేంద్ర ప్రసాద్ కొంచెం బెటర్గా చేశారు. విలన్గా నవీన్ చంద్ర బాగానే సెట్ అయ్యారు, కానీ అంత ఇంపాక్ట్ కలిగించే పాత్ర కాకపోవడం వల్ల తన పర్ఫార్మెన్స్ కూడా తేలిపోయింది. మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ సాంగ్స్ బాగానే ఇచ్చారు, కానీ బీజిఎంలో ఒక్కో చోట అంత ఇంపాక్ట్ కలిగించలేదనే ఫీల్ వచ్చింది. విజువల్స్ అంత గొప్పగా ఏం లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఏం కనిపించలేదు. మేబీ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీయడం వల్ల కావచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చే వింటేజ్ ఎలిమెంట్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఫారెస్ట్ ఫైట్, విలన్ ఇంటికి వెళ్ళి కాన్ఫ్రంటేషన్ సీన్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ హై ఇస్తాయి. వేరే కొత్త సినిమా రిలీజ్లు ఎలాగో లేవు. మంచి మాస్ కమర్షియల్ సినిమా చూసి చాలా రోజులు అయింది అనే ఫీల్ వస్తే ఈ సినిమాను ఒకసారి ఈజీగా చూసేయచ్చు. సైనింగ్ ఆఫ్, మీ ఇందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.